ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. మాతృదేవోభవ. ఇప్పుడు మనము జూలై నెలలో 2024 జూలై నెలలో వృషభ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో మనం ఒకసారి చర్చించుకుందాము. ఈ వృషభ రాశి వారికి జన్మంలోనే గురువు, పంచమంలో కేతువు, దశమంలో శని, ఏకాదశంలో రాహువు, ఈ విధంగా సంవత్సరం నెలంతా పూర్తిగా ఉండేటువంటి గ్రహాలు ఈ రాశుల్లో సంచరిస్తూ ఉన్నాయి. ఇకపోతే రవి మిథున, కర్కాటక రాశుల్లో 2 రాశుల్లో సంచరిస్తూ ఉన్నారు. 14 రోజులు ఇందులో, 16 రోజులు తర్వాత కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. కుజుడు కూడా 12వ తారీఖు వరకు మేషంలో, తదుపరి వృషభంలో సంచారం చేస్తున్నారు. 2 రాశుల్లో చేస్తున్నారు. అలాగే బుధుడు కూడా కర్కాటకము, సింహము ఈ 2 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నారు. శుక్రుడు మిథునం, కర్కాటకం 2 రాశుల్లో ఆయన యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మొత్తంగా చూసినట్టయితే ఈ వృషభ రాశి వారికి లగ్నంలో గురువు అంతగా సుఫలితాన్ని ఇవ్వజాలడు. అలాగే కేతువు కూడా పంచమంలో ఉండటం వల్ల ఆయన కూడా శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థత చాలదు. ఇకపోతే దశమంలో శని వలన కూడా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఏకాదశంలో రాహు, అది మాత్రం చాలా సుఫలితాలను ఇస్తూ ఉంటుంది ఈ నెలంతా కూడా. అంతే, ఈ నెల రోజుల పాటు పూర్తిగా సంచరించేటటువంటి గ్రహాలలో చెప్పుకోవాలంటే రాహు గ్రహం ఒకటి మాత్రం బాగా యోగిస్తూ ఉన్నది. మిగతా గ్రహాలు కొంచెము చిన్న చిన్న ఇబ్బందులకు గురి చేసేటి. జన్మంలో గురువు కానీ, పంచమంలో కేతువు కానీ, దశమంలో శని కానీ మనకి అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు. ఇకపోతే ఈ రవి, కుజ, బుధ, శుక్రులు ఈ 4 గ్రహాలు కూడా 2 రాశుల్లో సంచారం చేసేటప్పుడు, ఒక రాశిలో సంచారం చేసేటప్పుడు శుభ ఫలితాలు, మరొక రాశిలో సంచారం చేసేటప్పుడు అశుభ ఫలితాలు. శుభం కావచ్చు, అశుభం కావచ్చు, లేదా అశుభం ముందు వచ్చి శుభం తర్వాత కావచ్చు. ఏదైనప్పటికీ శుభాశుభ ఫలితాలే నిర్దేశిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఈ 4 గ్రహాలు అటుపోతే అందులో కొంచెము మొత్తం మీద వృషభం రాశి వారికి చెప్పుకోవాలి అంటే ఈ జూలై మాసంలో వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, దుష్ట సహవాసం ఈ రాశి వారికి ఈ మాసంలో కొంచెం దుష్ట సహవాసం, మనస్తాపం, వ్యవసాయం నందు ధన నష్టం, వ్యవసాయంలో ధన నష్టం, వ్యాపారంలో కూడా ధన నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దశమంలో శని నడుస్తున్నాడు కదండి, అందుచేత దశమంలో శని నడవటం వల్ల వృత్తి వ్యాపారాలలో కొంచెం నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పంచమంలో కేతు ఉండటం వల్ల కూడా మనకి చాలా శుభ ఫలితాలు ఇవ్వజాలడు. అంచేత మొత్తం మీద ఈ రాశి వారికి కొంచెము ఈ నెల కొంచెం ఇబ్బందికర పరిస్థితులే ఉంటాయి. కాకపోతే రోజు ప్రతిసారి మనం చెప్పుకుంటున్నట్టుగానే ఈ నవగ్రహ స్తోత్రం మీరు చేసుకోండి. వారానికి ఒక రోజు ఏదో గుడికి వెళ్తూ ఉండండి. అయితే ఇక్కడ 3 గ్రహాలు కొంచెం గురువు సంవత్సరం అంతా కూడా ఉంటాడు. అలాగే కేతువు కూడా పూర్తిగా సంవత్సరం అంతా ఉంటాడు. అలాగే శని భగవానుడు కూడా సంవత్సరం అంతా ఉంటాడు. కాబట్టి మీకు శక్తి ఉన్నట్టయితే వీటికి జపతపాలు చేయించుకోండి. దానికి శక్తి లేదంటారా, జపాలు అవి చేయించాలంటే కొంచెం ఖర్చుతో కూడుకున్న పనే. అది చేయించాలనుకుంటే కూడా కష్టం అనుకుంటే మీరు ఇంకొంచెం ఏంటంటే ఈ నువ్వులు, గురువుకి శనగలు, కేతువుకి ఉలవలు 1.25 కేజీ చొప్పున తీసుకొని సంవత్సరంలో ఏదో 2 సార్లు 3 సార్లు మొత్తం మీద వారికి ఏదో బ్రాహ్మడికి దానం ఇచ్చేసేయండి. దానం ఇచ్చేసినట్టయితే ఆ దోషం పోతుంది. తద్వారా మీకు శుభాలు జరిగే అవకాశం, చక్కటి అవకాశం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా చెప్పిన విధంగా చేయండి. దీనికోసం పెద్ద భారీ ఎత్తున అక్కర్లేదండి. అయినా కూడా
దీనికోసం 3 గ్రహాలు బాగాలేవని కూడా మీరు కంగారు పడక్కర్లేదు. జాతకంతో సరిపోల్చుకోండి. అక్కడ జాతకంలో ఒక భాగం మాత్రమే ఈ రాశి ఫలితాలు. అందుచేత జాతకంతో అనుసంధానం చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు పర్ఫెక్ట్ ఏంటి సరి అయినటువంటి విషయం అంతా బయటకు వస్తుంది. అందుచేత ఇది గమనించుకోండి. శుభం భూయాత్. ఇప్పుడు మనము జూలై నెల 2024 సంవత్సరం మకర రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచారం మాత్రమే. ఇది పూర్తి జాతకం కానేరదు. మీరు జాతకంతో అనుసంధానం చేసుకుని చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మకర రాశి వారికి గ్రహచారం ఏ విధంగా ఉన్నది అంటే, ద్వితీయంలో శని సంచారం జరుగుతున్నది, తృతీయంలో రాహు గ్రహ సంచారము, పంచమంలో గురు సంచారము, అలాగే భాగ్యస్థానంలో అంటే 9వ స్థానంలో అంటే కన్యారాశిలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి. ఈ 4 గ్రహాలు కూడా నెలంతా కూడా ఒకే రాశిలో సంచారం చేస్తూ ఉంటాయి. ఒకే రాశిలో సంచారం జరుగుతుంటుంది. అయితే ఇందులో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శని సరి అయినటువంటి కొంచెము ధన విషయంలో కొంచెం వెనకబడేటట్టు చేస్తాడు. అలాగే కుటుంబంలో మన మాట కొంచెం అంతగా పరిగణలోకి తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెము ఆచితూచి మాట్లాడితే ఎదురు వాళ్ళతో కొంచెం బాగుంటుంది. ఆ విధమైనటువంటి లేకపోతే కొంచెం దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటూ ఉంటుంది. అలాగే తృతీయంలో రాహువు అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. అలాగే పంచమంలో గురువు చాలా శుభఫలితాలు ఇస్తాడు. ధనానికి కొంచెం లోటు రానివ్వడు. కొంచెము మన సంతానం కూడా మనం చెప్పిన మాట వినడమే కాకుండా మంచి మార్గంలో నడిచే అవకాశం కూడా వాళ్ళకి ఏర్పడుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానంలో ఉన్నట్టు కేతువు కూడా అంత శుభ ఫలితాలను ఇవ్వజాలడు. అయితే గురువు 5వ స్థానంలో ఉండటం వల్ల చాలా వరకు కూడా మనకి సర్వ సంపదలు ఇస్తాడు. వీళ్ళని చాలా ఆదుకుంటాడు. అలాగే రాహువు కూడా అత్యంత అనుకూలంగా ఉన్నాడు. అంచేత ఈ 4 గ్రహాలు అంటే ఒకే రాశిలో నెల రోజులు ఉండేటటువంటి 4 గ్రహాలలో రాహువు గురువు కూడా మీకు చాలా సర్వశుభాలు చేకూరుస్తూ ఉంటారు. ఇకపోతే శని కేతువు ఈ 2 కొంచెం ఇబ్బంది కలిగేటటువంటి విషయాలు. ఇకపోతే రవి కుజ బుధ శుక్ర గ్రహాలు మనం తీసుకున్నట్టయితే మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలను అంటే శుభ అశుభ ఫలితాలు 2 ఉంటాయండి. ఆ విధంగా ఈ శుభాశుభ ఫలితాలు ఉండటం ద్వారా కొన్ని సందర్భాల్లో ముందు అశుభం కలగచ్చు, తర్వాత శుభం కావచ్చు. అయితే శుభం అశుభం 2 కలగచ్చు. మొత్తం మీద శుభాశుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా ఈ 2 గ్రహాల వల్ల ఏర్పడుతూ ఉంటుంది. ఇక శుక్రుడు గురించి కూడా మనకి మీకు తీసుకున్నట్టయితే 6వ స్థానంలో కొంచెం సుఫలితాలు ఇవ్వజాలడు. కర్కాటకంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ సుఫలితాలు ఇస్తూ ఉంటాడు. అంచేత మీరు ఈ రాశి వారందరూ కూడా రోజు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే నవగ్రహ శ్లోకాలు వదలమాకండి. నవగ్రహ శ్లోకాలు అంటే ఎవరో చెప్పినట్టు అవి మరో రకం కాదండి. చిల్లర రాళ్ళని ఎవరో మాట్లాడారు. అవన్నీ మీరు పరిగణలో తీసుకోవద్దు. మూర్ఖులు అనేక రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే నవగ్రహాలు ఏంటంటే తెలియకుండా మాట్లాడిన మనుషులు, వాటిని మనం పరిగణలో తీసుకోక్కర్లేదు. జీవానాం కర్మఫలదం నవగ్రహ రూపేణ జనార్దన అని చెప్పేసి శాస్త్రవచనం అండి. అంటే జీవులు చేసేటటువంటి కర్మఫలం అది మంచిది కావచ్చు, చెడ్డది కావచ్చు. ఫలదం అంటే ఇచ్చేది. ఆ ఫలాన్ని ఇచ్చేవి ఏవి? నవగ్రహ రూపంలో ఉండి జనార్దన అంటే సాక్షాత్తు విష్ణుమూర్తే ఆ నవగ్రహ రూపాల్లో ఉండి మనకు ఆ ఫలితాలను అందజేస్తూ ఉంటాడు అని చెప్పేసి శాస్త్రవచనం. అందుచేత ఇది గమనించుకోండి. ఆ నవగ్రహాలను వదలమాకండి. జాతకం నిష్ణాతులైన వారి చేత జాతకం రాయించుకోండి. దానికి ఇది అనుసంధానం చేసుకోండి. అప్పటి చక్కటి ఫలితాలు వస్తాయి. చాలా వరకు
చక్కటి ఫలితాలు వస్తాయి. మన టైము అన్నీ ఉండి జాతకం రాయించుకుంటే నిష్ణాతులైన వాళ్ళు అయి ఉండాలండి. అది దీన్ని కేవలం ఆర్భాటం అనేది కాకుండా నిష్ణాతులైనటువంటి వాళ్ళు దగ్గర చూపించుకున్నట్టయితే చక్కటి ఫలితాలు దొరుకుతాయి. ఒకవేళ ఏమైనా దోషాలు ఉంటే కూడా వాటికి సరి అయినటువంటి ఈ శాంతులు చేయించని మీకు సూచిస్తారు. అది వారి దగ్గర చేయించుకోండి, బయట చేయించుకోండి, అది వేరే విషయం. వారి దగ్గర నిష్ణాతులైన వారి దగ్గర సరి అయినటువంటి సూచన ఇవ్వడానికి జరిగే విషయానికి సంబంధం ఉంటుంది. లేదంటే ఉదరపోషణార్థం బహువిధ వేషాణం చేత అది కాదండి. చేత మీరు చక్కగా మనం చెప్పినట్టుగా నిష్ణాతులైన వాళ్ళు జాతకం రాయించుకొని దానికి దీన్ని అనుసంధానం చేసుకోండి. శోభం భూయాత్.